హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా మీ సిచ్యువేషన్స్ మీద ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఎస్ఆర్ నో రీడింగ్ అండి. మీరు అనుకుంటుంది అవుతుందా లేదా. మేబీ ఇది చూడడానికి చాలా సింపుల్ రీడింగ్ లాగా ఉండొచ్చు, కానీ చాలా మందికి ఈ రీడింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే బుక్ బేస్డ్గా రీడింగ్ అయితే చేస్తున్నాను, బట్ డైరెక్ట్గా ఎస్ఆర్ నో రీడింగ్ అయితే చేయలేదు. సో ఒక్కసారి అలా కూడా చేస్తే మేబీ మీలో కొంతమందికి ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అని చెప్పి ఈరోజు అయితే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో డిఫరెంట్ కార్డ్ సెట్స్ పెట్టాను కాబట్టి, డిఫరెంట్ క్రిస్టల్స్ పెట్టాను కాబట్టి, ఐ మీన్ నేమ్స్ వైజ్ రీడింగ్ చేయట్లేదు కాబట్టి, సో మీరు 3 డిఫరెంట్ క్వశ్చన్స్ వరకు కూడా రీడింగ్ అయితే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏ కార్డ్ సెట్కి అదే డిఫరెంట్ కదా, సో గైడెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏది ఏమైనా సరే మీ ఇష్టం. మీరు ఒక క్వశ్చన్కే చూస్తారా, మల్టిపుల్ క్వశ్చన్స్కే చూస్తారా అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ఎమట్రీన్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి గ్రీన్ అవెంచరిన్ ఇది, థర్డ్ కార్డ్ సెట్కి ఏంజలైట్ ఇది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ఎమెట్రీన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అనుకుంటుంది అవుతుందా లేదా, ఎస్ ఆర్ నో. సో అసలు ఫస్ట్ అయితే రీడింగ్ చూసే ముందు జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి విజువలైజ్ చేసుకొని, మీ క్వశ్చన్ కూడా ఏంటి అనేది మీరు మనసులోనే అనుకొని అప్పుడు రీడింగ్ అయితే చూడండి. సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే పాజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏది ఏమైనా సరే మీరు పాజిటివ్గా అనుకున్నా, నెగిటివ్గా అనుకున్నా, అసలు ఏ బేసిస్లో ఏంటి అనేది కూడా నేను మీకు గైడెన్స్ ఇచ్చినప్పుడు అయితే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు అనుకుంటుంది అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం. సో మీరు అనుకుంటుంది అవుతుందండి, ఎస్ఏ. మీరు ఇంకా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా స్టిల్ మీరు అడిగిన క్వశ్చన్ బట్టే ఏదైనా ఉంటుంది కాబట్టి ఆన్సర్ అయితే ఎస్ అంతే. సో నెగిటివ్గా అడిగిన వాళ్ళకి ఆన్సర్ అనేది మోస్ట్లీ నెగిటివే, ఎందుకు అంటే ఎస్ అని వచ్చింది కాబట్టి. పాజిటివ్గా అడిగిన వాళ్ళకి పాజిటివే, ఇంకా అందులో వేరేగా చెప్పడానికి లేదు. యూనివర్స్ ఏంటంటే చాలా స్ట్రైట్గానే ఆన్సర్ చెప్పింది ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే. మరి ఇంకా ల్యాగ్ లేకుండా అసలు ఈ ఎస్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఐ మీన్ అసలు మీరు అనుకుంటుంది అయితే అవుతుంది అని క్లారిటీ, బట్ ఏ విధంగా అవుతుంది, మీరేమైనా చెయ్యాలా అసలు అంటే ఇక్కడ అవ్వడం ఇన్ ద సెన్స్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా తెలియడం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అది కూడా చూసేద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్లో మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారండి. పర్టికులర్గా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కోసమే మీరు అడిగి ఉంటారు కదా. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీ ప్రయారిటీస్ ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో దీనివల్ల మీరు ఏంటంటే టైం టు టైం చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. కొన్నిసార్లు ఏంటంటే ఇది ఇలా జరిగితేనే మీకు కంఫర్టబుల్, మీ లైఫ్ మారుతుంది అని మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం అలా జరిగినా మీరు హ్యాపీగా ఉండలేరేమో, అసలు అలా జరగదేమో. సో ఇలా కూడా మీకు అనిపిస్తుంది.
సో ఈ సిచ్యువేషన్ వల్ల మీరు ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. మీకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఎక్కడో కానీ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో మీరు ఏది కూడా గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదండి. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయాలనే చేస్తున్నారు. మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎందుకో అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆర్ ట్రాప్ అయిపోయినట్టే మీకైతే అనిపిస్తుంది. ఎందుకో ఈ సిచ్యువేషన్ నుంచి బయటకి రాలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఈ సిచ్యువేషన్ కోసం పాజిటివ్‌గా అడిగారో వర్కౌట్ అవుతుంది అని, డెఫినిట్‌గా ఇప్పుడు మీరు కొన్ని ట్రబుల్స్ అనేవి మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నా ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని ఏంటంటే బాగా స్ట్రెస్ అయ్యేలాగా చేస్తున్నా ఆర్ ఎంత మీరు ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎగ్జిట్ లేదు అనే ఫీలింగ్ ఇస్తున్నా సరే స్టిల్ మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటంటే సిచ్యువేషన్స్‌ని బియాండ్ అర్థం చేసుకోవడానికి ఆర్ డీప్‌గా సిచ్యువేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక మాట అయితే నేను చెప్పగలనండి. ఎవరైతే వాళ్ళు అనుకున్నది జరగట్లేదు ఆర్ జరగదు అని ఫీల్ అవుతున్నారో ఈవెన్ అక్కడ జరుగుతది అని వచ్చినా సరే స్టిల్ ఇప్పటికి కూడా మీకేంటంటే నమ్మాలి అనిపించట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో మీరు ఫ్యాక్ట్స్ అనేవి కరెక్ట్‌గా చెక్ చేయట్లేదండి. మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బట్ మీరెందుకో కానీ ఇక్కడ అది తెలుసుకోలేకపోతున్నారు. అండ్ మీలో కొంతమందికి ఏంటంటే తెలుసు బట్ ధైర్యం చేయలేకపోతున్నారు. ధైర్యం చేయాలి అంటే ఎక్కడో అంటే భయం వేస్తుంది. పాస్ట్ డిస్టర్బెన్సెస్ కానీ, పాస్ట్ ఫియర్స్ కానీ ఎక్కడో అంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఒకటైతే నేను చెప్తానండి. మీ థాట్స్ అయితే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. బట్ నిజానికి రియాలిటీలోని మీరు కొన్ని ప్రయత్నాలు కరెక్ట్‌గా చేసినా, ఫ్యాక్ట్స్ ఏంటో చెక్ చేసుకొని, సిట్యుయేషన్‌ని జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లో కాకుండా డీపర్ లెవెల్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న దానికి రూట్ కాజ్ ఏంటి అని మీరు అర్థం చేసుకొని మీ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. అందుకే యూనివర్స్ ఏంటంటే స్ట్రెయిట్‌గానే యెస్ చెప్పింది. ఈవెన్ ఎవరైతే నెగెటివ్‌గా అనుకుంటున్నారో మీకు కూడా నేను ఒకటే చెప్తానండి. ఆన్సర్ అనేది నెగెటివ్‌గా వచ్చింది. సపోజ్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తే అది ఫెయిల్ అయిపోతారా? అని ఇలా అడిగారనుకోండి. ఫెయిల్ అయిపోతారనే వచ్చింది అని మీరు అనుకుంటే మోస్ట్‌లీ ఫెయిల్ అయిపోవడానికే స్కోప్ ఉన్నట్టుగా. దానికి రీజన్ ఏంటి అంటే, మీ వైపు నుంచి మీరు పాస్ట్‌లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్‌గా మీరు ఏది ప్లాన్ చేయకుండా ఆర్ మీరేంటంటే కరెక్ట్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయకపోతే రిజల్ట్ అనేది మరి అలాగే ఉంటది కదా! ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సింపుల్ అండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ క్వెషన్‌ని నెగెటివ్‌గా అడిగారో, మీరిక్కడ నెగెటివ్‌గానే మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా. స్ట్రాంగ్‌గా మీరేంటంటే ఇక్కడ నెగెటివ్‌గానే జరుగుతది అనుకోని ఆల్రెడీ బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఆటోమేటిక్‌గా మనం ఏది మేనిఫెస్ట్ చేస్తామో, మనం ఏదైతే ఎక్కువ అనుకుంటామో అదే జరుగుతది. సబ్‌కాన్షియస్‌గా అది మేనిఫెస్ట్ అవుతూనే ఉంటది. సో, మీకదే జరుగుతుందండి. మేబీ ఇది మీకొక ఎక్స్‌పీరియన్స్. అట్‌లీస్ట్ నెక్స్ట్ టైమ్ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే అల్టిమేట్‌గా ఇక్కడ హోప్ ఉంది. ఇక్కడ మీరు ట్రస్ట్ చేయొచ్చు సిట్యుయేషన్‌ని. మీకు ఉండాల్సిన పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, క్లారిటీ కానీ ఉంటే దీన్ని మీరేంటంటే నిజంగానే ఇది నాకు వర్కౌట్ అవ్వాలి అని కొంచెం సీరియస్‌గా తీసుకొని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో, యెస్ వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి. పాజిటివ్‌గా అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్‌గానే జరుగుతది. మీరు ధైర్యం చెయ్యక, మీరు భయపడిపోయి, లేకపోతే మీరు సరిగ్గా ఆలోచించక ఆర్ ఇక్కడ అర్థం చేసుకోక మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీరేం సెన్స్ చేస్తున్నారో అని అర్థం చేసుకోలేక ముందుకు వెళ్ళలేకపోతే నేను చెప్పలేను కానీ, బట్ ఈ సిట్యుయేషన్‌ని మీరు నమ్మి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఒకవేళ మీరు నెగెటివ్‌గా క్వెషన్ అడిగితే ఆన్సర్ మరి నెగెటివ్‌గా వచ్చినట్టే. యెస్ అంటే ఇంకా అదే ఇప్పుడు చెప్పాను కదా! సో, అలా వచ్చినా సరే మీరేంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మళ్ళీ మీరు సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేసి, మళ్ళీ మీ ప్రయత్నాలు మీరు కరెక్ట్‌గా చేస్తే మీకు ఆ కమిట్మెంట్ ఉంటే యూనివర్స్ ఖచ్చితంగా మీరు డిజర్వ్ చేసేది మీకిస్తుంది. సో, అల్టిమేట్‌గా ఈ రీడింగ్‌ని ఎవరు కూడా ఒక నెగెటివ్ రీడింగ్ లాగా అయితే కన్సిడర్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మేబీ మీరున్న సిట్యుయేషన్స్ అనేవి టఫ్‌గా ఉండొచ్చు. మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే పాస్ట్‌లో మీరు చాలా ఫేస్ చేసారండి. చాలా స్ట్రగుల్ అయ్యారు. సో, ప్రెజెంట్‌లో కూడా అవుతున్నారు. లైక్ కంటిన్యూ అవుతుందది. సో, ఇలా కంటిన్యూ అయ్యేసరికి మీకు అనిపించొచ్చు, ఏంటి నా లైఫు? నేను ఇంకా ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అని. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ధైర్యం చేయాలండి. నాకు తెలిసి ఒక్క అడుగు దూరంలోనే మీరు ఇది మిస్ చేసుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవ్వడానికుంది. బట్ వర్కౌట్ చేయలేకపోతున్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే, సిట్యుయేషన్‌ని డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లో చూసి ఇదే సిట్యుయేషను, ఇదే మనం ఫేస్ చేస్తున్నాం ఆర్ ఇదే జరుగుతది అని మీరు అనుకుంటున్నారు. బట్
క్లియర్‌గా కానీ ఇక్కడ మీరు ఆలోచించి కరెక్ట్‌గా కానీ చేయాల్సింది చేస్తే డెఫినిట్‌గా సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, కెరియర్ యాస్పెక్టే కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కాదు, ఏదైనా సరే మీ సిట్యుయేషన్‌కి ఇంకా హోప్ ఉందండి. హోప్‌లెస్‌గా మీరు ఫీల్ అయితే నేను చెప్పేదేం లేదు. సో, మీరు ఆ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు కాబట్టి ఏం మిస్ అవుతున్నారు? ఇంకా ఏం చేయడానికి ఉంది అని ఆలోచించండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మందికి ఆ మోటివేషన్ లేకే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో సక్సెస్‌ని చూడలేకపోతూ ఉంటారు. కొంతమందికేంటంటే మోటివేషన్ ఉంటది. కాకపోతే ధైర్యం ఉండదు. సో, ఆ ధైర్యం లేక కొంతమంది వాళ్ళ లైఫ్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో, ఈ 2 కూడా మనిషికైతే ఇంపార్టెంటే. ఇంకా మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే, ఈ కార్నాలియన్ అయినా వేర్ చేయొచ్చు. లేకపోతే టైగర్ ఐ అయినా కూడా వేర్ చేయొచ్చు. సో, ఈ క్రిస్టల్స్ ఏవి వేర్ చేసినా సరే మీ సిట్యుయేషన్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుందండి. అంటే ఇంప్రూవ్‌మెంట్ ఆల్రెడీ ఉంది. లేదు అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఇంప్రూవ్ అవ్వడం ఇన్ ద సెన్స్ మీలో చేంజెస్ రావాలి కదా! ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే చాలా మంది రీడింగ్స్ చూస్తూ ఉంటారు. మేబీ నేను చెప్పేది అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది నేను కాదు అనట్లేదు. కాకపోతే ఇఫ్ మీ వైపు నుంచి మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఆర్ మీ వైపు నుంచే మీరు సిట్యుయేషన్ ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవాలి అంటే, అది మీరు స్ట్రగుల్ లాగా లేకపోతే మేము చాలా చేస్తున్నాము అని మీరేంటంటే నెగెటివ్‌గా తీసుకోవడం కాదండి. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం ఎంత కరెక్ట్‌గా ఆలోచిస్తున్నా, మనం ఎంత కరెక్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్నాం అనుకున్నా, మనం ఎక్కడో ఏదో డీటెయిల్ మిస్ అవ్వడం వల్లే మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం అనేది రియాలిటీ. సో, దానికి చాలా మందేంటంటే నెగెటివ్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నెగెటివ్‌గా తీసుకోవడానికి ఏం లేదు. ఒక పర్సన్ లైఫ్‌లోనేంటంటే, వాళ్ళు కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పుడు రిజల్ట్ అనేది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వస్తది. ఈవెన్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్‌గా వస్తది. మనకి టారో కార్డ్స్ ఏంటంటే అవే చెప్తాయి. మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాల్సుంది, మనం ఎక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనేదే ఇక్కడ అల్టిమేట్‌గా చెప్తది. బట్ నాకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూసిన ప్రకారం అర్థమైందేంటంటే మీలో కొంతమంది భయపడుతున్నారు. ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ ఒక్కడుగు వేస్తే ఏం జరుగుతదో అనే భయం అన్నమాట. కొంతమందేంటంటే సిట్యుయేషన్‌ని అన్ని రకాలుగా మేము చెక్ చేస్తున్నాం. సో, మాకు ఫుల్‌గా క్లారిటీ ఉందని ఒక ఫీలింగ్‌లో ఉన్నారు తప్ప, సర్ఫేస్ లెవెల్‌లో వాళ్ళకి తెలిసిన దాని ప్రకారమే వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. దాని ప్రకారమే వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఇలా తీసుకోవాలి అని ఏదో ప్లాన్ చేస్తున్నారు కానీ, బట్ వాళ్ళేంటంటే డీపర్ లెవెల్‌లో సిట్యుయేషన్‌ని చెక్ చేయడం కానీ, అసలు వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళేం సెన్స్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీరనుకుంటుంది మీరు క్రియేట్ చేయాలి. థింగ్స్ హోప్‌ఫుల్‌గా చేంజ్ అవ్వాలి అంటే మీకు పేషెన్సు ఉండాలి. అంతే కమిట్మెంటు ఉండాలి. అంతే క్లారిటీ ఉండాలి. సో, మీరేంటంటే స్లోగా మూవ్ అవుతూ ఉన్నప్పుడే థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. ఏది ఏమైనా సరే మీరు అనుకుంటుందయితే జరుగుతుందంతే. బట్ ఎంత జరగడానికి ఉన్నా సరే, మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీకు ఈ సిట్యుయేషన్ మీద ఉన్న క్లారిటీ కానీ, అది కూడా ఇంపార్టెంటే. సో, ఆ క్లారిటీ మీరు తెచ్చుకొని ఒక్క స్టెప్ మాత్రం ముందుకు వేస్తే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. బట్ అసలు జరగకుండా ఉంటది అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ నెగెటివ్‌గా అనుకున్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. మీరేంటంటే ఫస్ట్ నెగెటివ్‌గా ఆలోచించడం మానేయండి. అసలు నెగెటివ్‌గా క్వెషన్ అడుగుతున్నారు మీరు అంటేనే మీ మెంటల్ స్టేట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉన్నట్టుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం లైఫ్‌లోని ఎప్పుడూ కూడా ఆ పాజిటివ్ సైడ్ చూస్తేనే మన లైఫ్ ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. బట్ లైఫ్‌లో ఎప్పుడూ కూడా డార్క్ సైడే కొన్ని నెగెటివ్ గానే జరుగుతాయి అని ఆ విధంగా ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే ఆ నెగటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారు. సో, అలాంటివి జరగకుండా మీరేంటంటే జాగ్రత్త పడితే మంచిది. సో, మీరేంటంటే ఆ విధంగా ఆలోచించకుండా కొంచెం ఈ రోజు నుంచైనా సరే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తే బావుంటుందండి. ఏది ఏమైనా సరే మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో, నాకర్థమైందేంటంటేనండి, ఈ సిట్యుయేషన్‌ని మీరు చాలా స్మార్ట్‌గానే హ్యాండిల్ చేశారండి. బట్ మీరెంత స్మార్ట్‌గా హ్యాండిల్ చేసినప్పటికీ కూడా థింగ్స్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టయితే వర్కౌట్ అవ్వలేదు. సో, దానివల్ల మీరేంటంటే ఎక్కడో ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఇంకా ఇది నేను చేయలేను, నా వల్ల కాదు. నేనిక్కడ అర్థం చేసుకోవాల్సిన విధంగా అన్నీ అర్థం చేసుకోవడానికే చూస్తున్నాను. అయినా సరే ఎందుకిలా జరుగుతుంది? సో, నేను గివ్ అప్ చేసేస్తేనే మంచిదేమో అని ఇలా ఫీల్ అవుతున్నారు. అంటే క్లియర్‌గా చెప్పాలి అంటే ఈ సిట్యుయేషన్ ఒకటైతే మీరు ఇంకొకటి అస్యూమ్ చేసుకుంటున్నారండి. సిట్యుయేషన్ ఎక్కడ కాంప్లికేట్ అవుతుందంటే మీకు మీరు ఓవర్ థింక్ చేయడం, మీకు మీరు ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని మిస్‌రీడ్ చేయడం, మీరు ఏదో అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఫీలింగ్ మీలో చాలా ఎక్కువగా ఉంది. బట్
రియాలిటీలోనే ఏంటంటే మీరు అనుకుంది డిఫరెంట్, జరుగుతుంది డిఫరెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యూర్గా మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. మీకేంటంటే ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా మీ సిచ్యువేషన్స్ని మీకు అర్థం కానివ్వకుండా స్టాప్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే మీ ఎమోషన్స్ని మీరు చెక్ చేసుకొని రియాలిటీ ఏంటో అర్థం చేసుకుంటే మెయిన్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోండి. సిచ్యువేషన్ మీద క్లారిటీ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే ఉంది. మీరు ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే ఆ క్లారిటీ మీకు ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. బట్ ఖచ్చితంగా మీరు అనుకుంది అయితే జరుగుతుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ గివ్ అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గివ్ అప్ చేయడం అనేది ఏంటంటే టూ ఎర్లీ అన్నమాట. ఇంకా టైం ఉంది. గివ్ అప్ చేయాల్సిన అవసరం యాక్చువల్‌గా లేదు. బట్ గివ్ అప్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఒకసారి సిచ్యువేషన్ కోసం పూర్తిగా తెలుసుకొని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. గివ్ అప్ చేయాలా వద్దా అని. ఎందుకు అంటే థింగ్స్ అనేవి పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. అట్‌లీస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీరు ఇప్పుడు అనుకుంటుంది అవుతుందా లేదా, ఎస్ ఆర్ నో. సో అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ సిచ్యువేషన్ని ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోవడం ఆర్ గుర్తు చేసుకోవడం. ఆ తర్వాత మీ క్వశ్చన్ ఏంటి, మీరు పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, లైక్ ఎస్ ఆర్ నో బేసిస్లో అయితే మీరు అడగొచ్చు. తర్వాత వీడియోని కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చిందండి. దాని అర్థం ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ కోసం మీకు తెలియాల్సింది చాలా ఉంది. చాలా మంది ఏంటంటే మాకు అన్నీ తెలుసు, తెలిసిన దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటున్నాం, సో ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ అవుతుంది. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు మీకు. బట్ ఈ సిచ్యువేషన్ కోసం మీకు ఏమీ తెలియదండి. అట్లీస్ట్ మీకు తెలుసు అనుకుంది కూడా సగమే తెలుసు, పూర్తిగా తెలియదు. సో మరి పూర్తిగా తెలియకుండా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరేం ఆలోచిస్తారు చెప్పండి? ఇది వర్కౌట్ అవ్వాలి ఆర్ ఇలా చేస్తే అలా అవుతుంది అని అనుకోనే కదా మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. బట్ మీకు తెలిసిందే సగమైనప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది అక్కడ? పాజిటివ్‌గా అయినా జరగొచ్చు, నెగెటివ్‌గా అయినా జరగొచ్చు. 50, 50 అయిపోతుంది. బట్ మీరు ఫుల్‌గా కానీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్‌లీస్ట్ ఏం చేయాలి? ఏం చేయకూడదు? సో, ఎక్కడి వరకు థింగ్స్‌ని మనం వర్కౌట్ చేయగలం అనేది మీకు తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మీకేంటంటే పాసిబిలిటీ పెరుగుతుంది కదా! సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు అనుకుంటుంది అవుతుంది కానీ, మీకు తెలియాల్సింది చాలా ఉంది. మీరిక్కడ అర్థం చేసుకుంది కూడా చాలానే ఉంది. మేబీ అవన్నీ మీరు తెలుసుకొని ప్రయత్నాలు చేస్తే ఏమైనా బెటర్‌మెంట్ కనిపించొచ్చు. ఆర్ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండొచ్చు అని చెప్తుంది. సో, కొంతమంది మేబీ సిట్యుయేషన్ ఒకటి ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత క్లారిటీ ఉండకపోవచ్చు. సో, ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేస్తే సిట్యుయేషన్ ఇంకొకలాగా మారొచ్చు. ఏది ఏమైనా సరే మీరు అనుకుంటుంది అవుతుందా లేదా అంటే అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకున్న దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటే మీరు చేంజెస్ అయితే చూడగలరు. సో, ఏది ఏమైనా సరే ఒకసారి మనం ఇంకా క్లియర్‌గా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ చూసినప్పుడు కొంతమంది క్వెషన్స్ అడుగుతారండి. వాళ్ళేంటంటే పాజిటివ్‌గా అడిగిన వాళ్ళు ఉంటారు, నెగెటివ్‌గా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇక్కడ నేనైతే ఒకటి చెప్తాను చూడండి. మీరు పాజిటివ్‌గా అడిగినా, నెగెటివ్‌గా అడిగినా మీరు అనుకుంటుంది జరగడానికి పాసిబిలిటీ ఉంది, జరగకపోవడానికి పాసిబిలిటీ ఉంది. అల్టిమేట్‌గా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు ఇదొక డిప్లొమాటిక్ ఆన్సర్ అని. కానీ ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా గైడ్ చేస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లో స్టార్టింగ్‌లో మీకున్నంత క్లారిటీ ఇప్పుడు లేదండి. పాస్ట్‌లోనేంటంటే మీరు చాలా ఆలోచించారు. చాలా క్లియర్‌గా ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ ఎలా మూవ్ చేయాలి? ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఆర్ వర్కౌట్ అవ్వదు. ఆర్ అసలు మనం ఏం చేయాలి? అనుకోని టైమ్ టు టైమ్ మీరేంటంటే చాలా వరకు కూడా ఈ సిట్యుయేషన్‌ని రీడ్ చేసి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయడం జరిగింది. బట్ సడెన్‌గా
మరి ఇక్కడ ఎందుకు మీ థాట్స్ అనేవి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో నాకు తెలియదు కానీ డెఫినెట్ గా మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ ఆర్ మీకే ఈ సిచ్యువేషన్ తో ఒక అటాచ్మెంట్ అనేది పెరిగిపోయి మీరు సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా డిఫరెంట్ గా అర్థం చేసుకోవడం కానీ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచే ఇది ప్రాబ్లం అవడం స్టార్ట్ అయింది. నిజానికి ఈ రోజు మీకు మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ లో అన్ని తెలుసు అని అనుకుంటున్నట్టయితే మీకు అసలు ఏమీ తెలియదు. మీకు తెలిసింది వేరు, బట్ అక్కడ జరుగుతుంది వేరు. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ మీ ప్రాబ్లం ఏంటి అంటే మీది అవుట్కమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని కాదు. జరగడానికి పాసిబిలిటీ ఉంది, జరగకపోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇదే వేలో ఉంటూ ఇదే విధంగా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే ఎలా జరుగుతుంది అది? ఇక్కడ మీలో నా డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. వారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటే మీరు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతున్నారు. ఎందుకు అలా అవుతున్నారు? సో ఇది ప్రాబ్లం. ఇది మీరు కాదు. ఒరిజినల్ గా మీరు ఏంటంటే ఎమోషనల్ పర్సన్ కాదు, ఎవరి వల్ల ఈజీగా మ్యానిపులేట్ అయ్యే టైపు కాదు, ఆర్ ఈజీగా సిచ్యువేషన్ ని జడ్జి చేసేసే టైప్ కూడా కాదు. చాలా ఆలోచిస్తారండి. చాలా వరకు మీకు ఒక క్లారిటీ ఉన్న తర్వాతే మీరు ఒక స్టెప్ ముందుకు వేసే టైపు. మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ నాకు తెలిసిన ప్రకారం అయితే ఆ విధంగానే మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు. బట్ ఈ ఒక్క సిచ్యువేషన్ మాత్రం మిమ్మల్ని చేంజ్ చేసింది. మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసింది. సో ఈ ఆలోచనతోనే కొన్నిసార్లు ఏంటంటే థింగ్స్ పాజిటివ్ గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది అనే హోప్ ని క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా రియాలిటీలో అది జరగట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే సపోజ్ మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు. ఒక పర్సన్ విషయంలో వాళ్ళు మీకు ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని ఆలోచించుకొని వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చారు. సో అంతా స్టార్టింగ్ లో వర్కౌట్ అయింది. తర్వాత వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పటి నుంచి మీరు ఏంటంటే అయితే ఇక్కడ నెగిటివ్ గా అయినా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. మీలో కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్ ని ఎలా అయినా వర్కౌట్ చేయాలి అనే ఒక డెస్పరేషన్ తో ఉన్నారు. మీలో కొంతమందికి ఏంటంటే వ్యక్తులు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ రకరకాలుగా ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి జరిగి ఉండొచ్చు. కాకపోతే అల్టిమేట్ గా మీరు ఇప్పుడు ఏంటంటే మీకు థింగ్స్ బెటర్ అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఇక్కడ ఈ పర్సన్ తో ఉన్నా లేకపోయినా మీ లైఫ్ మంచిగా ఉండాలి, న్యూ బిగినింగ్స్ జరగాలి. సో మీరు కోరుకున్న విధంగా లైఫ్ సెట్ అయితే చాలు అనే మెంటాలిటీలో మీరు ఉండొచ్చు. సో కొంతమంది క్లియర్ గా ఈ పర్సన్ నే కోరుకోవచ్చు, న్యూ బిగినింగ్స్ ఎలా అయినా జరగాలి, వాళ్ళతో మ్యారేజ్ అవ్వాలి, వాళ్ళతో ఫ్యూచర్ చూడాలి, ఇలా మీరు ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అట్లీస్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా మా లైఫ్ బాగుండాలి, మాకంటూ కొన్ని వర్కౌట్ అవ్వాలి, ఇలా అనుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మీరు అనుకుంటున్నా ఏది జరగట్లేదు. రియాలిటీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. మీరు కోరుకుంటుంది డిఫరెంట్ గా ఉంది. సో ఇది మీకేంటంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి ప్రాబ్లం, మా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది అని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ అలా అని చెప్పి ఈ బాధను మీరు ఎవరితో కూడా పంచుకోలేకపోతున్నారు, ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ ఇన్ఫాక్ట్ దీన్ని మీరు ఎలా తీసుకోవాలి, అసలు మీకున్న ఈ ఫీలింగ్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే కేవలం మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. అవుట్కమ్ అయితే ఇలా రావాలి అని మీరు అనుకుంటున్నారు కానీ బట్ అవుట్కమ్ అలా రావాలి అంటే మీరు అసలు ఏం చేయాలి, మీకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ కోసం ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు? సో నిజంగా మీరు ఇక్కడ తీసుకుంటున్న యాక్షన్ అనేది కరెక్ట్ గానే తీసుకుంటున్నారా? సో అది కరెక్ట్ అనే గ్యారంటీ ఏంటి? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకున్న దాన్ని బట్టి సిచ్యువేషన్ మారుతుంది. మనం సైలెంట్ గా ఉండడం అనేది ప్రతిదానికి కూడా ఆన్సర్ కాదు కదా. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటది. సో డెసిషన్ తీసుకున్నప్పుడు మనం యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ బట్టి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న డెసిషన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం? మనకు అనిపించిన విధంగా మనం తీసుకుంటున్నామా, లేకపోతే రియాలిటీ ఇదే అని మనకు అర్థమయ్యి మనం తీసుకుంటున్నామా? సో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత యాక్షన్ ఏ బేసిస్ లో తీసుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా. ఎక్కడో ఇలాంటి దగ్గర మీరు లింక్ మిస్ అవుతున్నారండి. మేబీ మీరు ఏంటంటే మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కోసం ఇంకొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుంటే అప్పుడు మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం మీరు చేసిన దాని ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ అల్టిమేట్ గా ఒకటి మాత్రం చెప్తానండి, ఈ సిచ్యువేషన్ అయితే తొందరలోనే కంప్లీషన్ కి రాబోతుందండి. అయితే ఆ కంప్లీషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్యూర్ గా మీ చాయిస్. కొంతమందికి అది హ్యాపీ ఎండింగ్ అవుతుంది, కొంతమందికి అది మేబీ ఒక ప్రాబ్లం కూడా అవ్వచ్చు.
సో ఒకటైతే చెప్తాను, సిచ్యువేషన్ కంప్లీషన్కి రాబోతుంది కాబట్టి చాలా మెస్సీగా ఉంటుంది, చాలా కేవటిక్గా ఉంటుంది, మిమ్మల్ని టైం టు టైం చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే మీరు ఇక్కడ ఒక చాయిస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా మీరు ఎంత కరెక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అంటే ఈ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకొని, మీరు ఏం చేయాలో అర్థం చేసుకొని, మీరు దీనికి ప్రిపేర్డ్గా ఉండి మీ వైపు నుంచి మీరు కరెక్ట్గా ప్రయత్నాలు చేస్తే ఈ సిచ్యువేషన్లోని మీరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ ఒక క్లారిటీ లేకుండా ఏదో ఎవరో చెప్పారు వారు మీ ఎమోషన్స్ ఇలా ఉన్నాయి సో మీరు ఇది కోరుకుంటున్నారని ఇలా చేసేస్తే మాత్రం తర్వాత కూడా మీరు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో కొంతమంది న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాను. సో న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితే మనం మాట్లాడదాం. సో మీరు హీల్ అవ్వలేదండి, పాస్ట్ రిలేషన్షిప్లో సఫర్ అయ్యారండి, పాస్ట్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు ఒక క్లారిటీ లేదు ఇప్పటికైతే. బట్ మీరు ఏంటంటే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో ఏ డీటెయిల్స్ తెలియకుండా మీరు కంప్లీట్గా హీల్ అవ్వకుండా గుడ్కి బ్యాడ్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో మీకు తెలియదు కదా. అసలు మీరు ఎలాంటి పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది మీకు తెలియదు కదా. సో అలా తెలియనప్పుడు మీ లైఫ్లోకి నిజంగానే ఒక పర్సన్ని మీరు ఇన్వైట్ చేసుకుంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పర్సన్ని మీరు మీట్ అయితే, సో బేసిక్గా అలాంటి వాళ్ళు మాత్రం మీకు హ్యాపీనెస్ ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఆ రిలేషన్షిప్ బ్యాడ్గా ఎండ్ అవ్వదని గ్యారంటీ ఏంటి? సో ఇది ఇక్కడ ప్రాబ్లం అండి. అంటే మీరు ఇక్కడ మీ సిచ్యువేషన్ కోసం మీకోసం మీరు ఎంత తెలుసుకుంటారో, మీరు ఏం చేయాలి అనేది మీరు ఎంత క్లారిటీతో చేస్తారో, అప్పుడే మీ లైఫ్లో ఏంటంటే థింగ్స్ పాజిటివ్గా వర్కౌట్ అవుతాయి. సో మీకు ఏ క్లారిటీ లేకుండా మీరు ఏదో చేసేస్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అంతే. ఈవెన్ నెగిటివ్గా అడిగిన వాళ్ళకు కూడా అంతేనండి. మీరు ఏది తెలుసుకోకుండా జస్ట్ మీరు అనిపిస్తున్న ప్రకారమే ముందుకు వెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు, అది ఎవరు చెప్పగలరు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్ కోసం మీరు ఎంత తెలుసుకొని ముందుకు వెళ్తే అంతగా మీరు బెనిఫిట్ అవుతారు, లేకపోతే అంతే ట్రబుల్స్ కూడా ఫేస్ చేస్తారు. అల్టిమేట్గా యూనివర్స్ ఏంటంటే ఇంకా మీకు ఛాన్స్ ఇస్తుంది. సో ఇప్పటికైతే ఇది 50-50. బట్ మీరు థింగ్స్ని హ్యాండిల్ చేసేదాన్ని బట్టి పాజిటివ్గా జరగడానికి ఛాన్సెస్ పెరగవచ్చు, ఆర్ నెగిటివ్గా జరగడానికి కూడా ఛాన్సెస్ పెరగవచ్చు. ఏదేమైనా ఇది మీ కాల్ అనమాట. సో యూనివర్స్ అల్టిమేట్గా మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా స్టార్టింగ్లో నేను చెప్పాను కదండి, మీరు ఏంటంటే కంఫర్టబుల్గా ఉండే టైప్ కాదు. ఒక సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వాలి, ఒక సిచ్యువేషన్ మీకు ఇలా ఉండాలి అని మీరు అనుకున్న తర్వాత దానికోసం మీరు ఎంతైనా చేంజ్ అవ్వడానికి రెడీ, ఆర్ ఏం చేయడానికైనా రెడీ. మోస్ట్లీ అలా ఉంటారనమాట. సో ఈ సిచ్యువేషన్లో స్టార్టింగ్ మీ కాంట్రిబ్యూషన్ అలానే ఉంది, బట్ ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్ అలా లేదు, చాలా మెస్సీగా ఉన్నారండి మీరు. మీ వరల్డ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంది. ఎంత క్లారిటీతో ఉండే మీరు ఈరోజు ఎంత డిఫరెంట్గా ఉన్నారు అంటే అసలు మీరైనా ఆ పర్సన్ అనే డౌట్ మీకే రావాలి. మిర్రర్లో కానీ ఒకసారి మీరు చూసుకుంటే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే, పాస్ట్ సెల్ఫ్కి ప్రెజెంట్ సెల్ఫ్కి కంపేర్ చేసుకుంటే మీకే మీరు కొత్తగా అనిపిస్తారండి. ఎందుకు అంటే అంతగా చేంజ్ అయిపోయారు. సో ఇంత చేంజ్ ఎందుకు అయ్యారు అనేది మాత్రం రియల్గా క్వశ్చనే. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది నేను చెప్పినట్టుగా అటాచ్మెంట్, కొంతమంది మ్యానిపులేషన్, కొంతమంది నెగిటివిటీ. సో ఏది ఏమైనా సరే మీరు చేంజ్ అయ్యారు. మీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ని తీసుకొస్తున్నాయండి. అంటే పాజిటివిటీ అట్రాక్ట్ చేసుకున్న దానికంటే కూడా ఎక్కువ నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు మీరు. సో దానివల్ల ఇక్కడ యాక్చువల్గా కొన్ని మీకు వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ ఈ రోజు మీరు అవుతుందా అవ్వదా అనే ఒక క్వశ్చన్ కానీ అడిగితే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హోల్డ్లో పెట్టింది. సో ఇలా హోల్డ్లో ఎందుకు పెట్టింది అంటే ఇంకా మీరు ఏది డిసైడ్ చేసుకోకపోవడం వలన కానీ సిచ్యువేషన్ని మీరు బెటర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మధ్యలో ఉన్నారండి మీరు. సో మీరేంటంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు మారితే మీరు ఖచ్చితంగా రేపనే రోజు ఈ సిచ్యువేషన్ బెటర్ చేసుకుంటారు. అట్లీస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందైనా తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకోవట్లేదు. అట్లీస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారు అని అదైనా ఆలోచించండి, అదైనా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది, సో ఇంత చేంజ్ రావడం వల్ల సిచ్యువేషన్ని మరి ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు ఇంకా ఏం అర్థం చేసుకోవాలి. సో ఇలా మీరు ఏంటంటే కొంచెం వర్క్ అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. వర్క్ చేయని వరకు థింగ్స్ ఏంటంటే హోప్లెస్గానే అనిపిస్తాయి. సో మీరు ఏ రోజైతే వర్క్ చేస్తారో మీకు రావాల్సిన క్లారిటీ వస్తుందో, మీరు చేయాల్సిన ప్రయత్నాలు అనేవి
మీకు వచ్చిన క్లారిటీతో చేస్తారు. డెఫినెట్‌గా అవుట్‌కమ్ అయితే మాత్రం పాజిటివ్‌గానే వస్తదండి. నిజానికి యూనివర్స్ ఏంటంటే మీ విషయంలోనే కొంచెం ఫెయిర్‌గానే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని జరుగుతున్నా స్టిల్ మీరేంటంటే నేను అనుకుంటుంది ఏది జరగట్లేదు. నేను ఒకటి అనుకుంటే అది ఇంకా జరగట్లేదు. సో ఎక్కడో హోల్డ్‌లో ఉండిపోయింది. యూనివర్స్ ఏంటంటే నన్ను ఫెయిర్‌గా ట్రీట్ చేయట్లేదని మీకు మీరు అనుకుంటున్నా స్టిల్ యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్సే ఇస్తుందండి. మీరు దీన్ని కరెక్ట్ చేస్తారేమో, మీరు దీన్ని బెటర్ చేస్తారేమో, మీ వైపు నుంచి ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదేమో అని, ఏ రోజైతే మీరు అలాంటి ఒక ఛాన్స్ తీసుకొని సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ట్రై చేస్తారో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలండి. మీరు హీల్ అయితే తప్ప సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు. సో, పర్టిక్యులర్‌గా మీకు ఈ క్రిస్టల్ వేర్ చేయండి, ఆ క్రిస్టల్ వేర్ చేయండి అని నేనేం చెప్పను కానీ, బట్ మీరు కామింగ్‌గా ఫీల్ అవ్వాలి. మీ థాట్స్ అనేవి మోర్ క్లియర్‌గా ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం మీరు సెలినైట్ కానీ, క్లియర్ క్వార్ట్జ్ కానీ, ఎమెథిస్ట్ కానీ ఇవేవైనా వేర్ చేయొచ్చండి. ఈవెన్ 7 చక్ర కూడా వేర్ చేయొచ్చు. ఈ క్రిస్టల్స్ ఏవి వేర్ చేసినా సరే అట్‌లీస్ట్ మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వడం, మీ థాట్స్ కొంత క్లియర్‌గా ఉండడం. సో, మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవడం లాంటివి జరగడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటది. ఏది ఏమైనా మీ సిట్యుయేషన్ తెలియకుండా కూడా క్లియర్‌గా ఇదే క్రిస్టల్ అని చెప్పడానికి కూడా లేదు. బట్ నేనైతే ఒకటి చెప్తానండి. మీకైతే ఇంకా ఛాన్స్ ఉంది. సో, ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీరు అనుకుంటుంది అవుతుందా లేదా? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో, యెస్ ఆర్ నో. ఫస్ట్ అయితే మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీ సిట్యుయేషన్ ఏంటి అనేది ఒకసారి విజువలైజ్ చేసుకొని, మీరు ఏ క్వెషన్ అడగాలి అనుకుంటున్నారో ఆ సిట్యుయేషన్ బేస్డ్‌గా అనేది కూడా చూసుకొని, ఆ తర్వాత మీరేంటంటే వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే చూద్దాం. నో. సో, మీరు అనుకుంటుందయితే అవ్వదండి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. ఏదేమైనా సరే అనుకుంటుందయితే అవ్వదంతే. యూనివర్స్ ఎందుకు నో చెప్పింది అనేది కూడా నేను క్లియర్‌గా మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. బట్ ఇప్పటికైతే మీ సిట్యుయేషన్‌లో మీరు ఏదో జరిగిపోతది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ అల్టిమేట్‌గా యూనివర్స్ అయితే ఈ సిట్యుయేషన్‌లో ఇప్పటికైతే మీకు పెద్దగా హోప్ అయితే ఏమి ఇవ్వట్లేదు. లాగ్ లేకుండా అసలు ఎందుకు, ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ నుంచి కూడా మీరు ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అనుకుంటుంది అవుతుందా లేదా అంటే నేను అవ్వదు అని చెప్పాను. సో, అది మీకేంటంటే పెద్ద ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. ఆర్ మీరేంటంటే వెంటనే అసలు ఇది అవ్వదా అనుకోని బాధపడిపోవడం అలాంటివి కూడా లేకపోవచ్చు. ఎందుకు అంటే ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ నుంచి మీకు జరుగుతుంది అదేనండి. ఇప్పుడు నేనేదో చెప్పాను అని కాదు కానీ అంటే అట్‌లీస్ట్ ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పేది అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు. బట్ రెజోనేట్ అయిన వాళ్ళ వరకు మాత్రం నేను చెప్పగలను. మీకు నేను చెప్పిన ఆన్సర్ అయితే అస్సలు సర్ప్రైజింగ్‌గా కానీ, అస్సలు షాకింగ్‌గా కానీ లేదు. ఎందుకు అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎప్పుడు ముందుకు వెళ్దాం, ఎప్పుడు థింగ్స్‌ని వర్కౌట్ చేద్దాం ఆర్ అట్‌లీస్ట్ ఇలా ఇది జరిగితే బావుంటుంది అనుకున్నా అది జరగట్లేదు. ఈవెన్ నెగెటివ్‌గా ఎవరైతే పర్టిక్యులర్‌గా క్వెషన్ అడిగారో, సో ఆన్సర్ మీకు నో వచ్చింది అంటే అది పాజిటివ్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీయూనియన్ జరగదా అని అడిగిన వాళ్ళకైతే జరగదు. ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వరా అంటే అవ్వరు. అది పాజిటివే కదా! సో, ఇలా పాజిటివ్‌గా వచ్చిన వాళ్ళకేంటంటే కొంత రిలీఫే కానీ స్టిల్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళకి హోప్‌లెస్‌గా అయితే అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఏది కూడా ఓవరాల్‌గా కానీ చూసుకున్నట్టయితే మీ జర్నీ ఈజీగా లేదండి. పర్టిక్యులర్‌గా మీరు ఏ సిట్యుయేషన్ కోసం అయితే క్వెషన్ అడిగారో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రయత్నాలైతే చేస్తున్నారు. బట్ ప్రయత్నం చేసినా సరే ఇప్పటి వరకు అయితే మీరు అనుకున్నదైతే జరగలేదు. సో, ఇక మీద కూడా జరగదు అన్నట్టే యూనివర్స్ చెప్పింది యాక్చువల్‌గా అయితే. కాకపోతే మీరేంటంటే ఎక్కడో సబ్‌కాన్షియస్‌గా ఇది జరగాలి, ఇది జరిగితే బావుంటుంది, నా లైఫ్ బెటర్ అవుతుంది. ఆర్ నేనేంటంటే కొన్ని ఫేస్ చేయకుండా బయట పడతాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ మీకైతే హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. లేదు లేదు
మనం గతంలో కూడా ప్రయత్నం చేసాం, గతంలో కూడా దీనికోసం చాలా ఆలోచించాం, అప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంక అంతే అన్నమాట, అయితే హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేలాగా ఫీల్ అవుతున్నారు. దానికి తోడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీకు ఎవరు ఈ సిచ్యువేషన్ లో సపోర్ట్ చేయట్లేదండి, మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయట్లేదు. మీరు కోరుకున్న విధంగా వాళ్ళ నుంచి కొంచెమైనా కోఆపరేషన్ ఉంటే మీకు ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అయ్యుండదే అనే ఫీలింగ్ కూడా ఉంది. ఏది ఏమైనా సరే మీరు అనుకుంటుంది జరగదు అని యూనివర్స్ చెప్పడానికి ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా నెగెటివ్‌గా రీడింగ్ వచ్చిన వాళ్ళు ఆర్ పాజిటివ్‌గా రీడింగ్ వచ్చిన వాళ్ళకైనా ఇది నేను ఈక్వల్ గానే చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్ థింగ్, మీలో చాలా మంది ఆల్రెడీ ఇక్కడ హోప్స్‌ని విడిచిపెట్టేసారు. మీకు మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఇది జరగదు, ఇది వర్కౌట్ అవ్వదు. సో, మనం ఇలా అనుకుంటే బావుంటుంది. గతంలో కూడా మరి అనుకున్నాం పాజిటివ్‌గా జరుగుతదని, జరగలేదు. సో, నెగెటివ్‌గా అనుకుందాం. ఇఫ్ నెగెటివ్‌గా అనుకుంటుంటే జరిగితే జరిగింది, లేకపోతే లేదు. అప్పటికే మనం కన్విన్స్ అయిపోయి ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇలా ఆలోచించడం వల్ల ఫస్ట్ కేస్‌లో జరగట్లేదు. సెకండ్ ఏంటంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి, సిట్యుయేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీరేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ వరకు సిట్యుయేషన్ అయితే అదే మీ వరకు జరగడం. బట్ ఈ సిట్యుయేషన్‌కి అంత పొటెన్షియల్ లేదు. ఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయిన లైక్ పర్సన్స్ బేస్డ్‌గా మీరు రీడింగ్ చూస్తున్నట్టయితే వాళ్ళు డిఫరెంట్. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఏ రోజైతే మీ ఐడియాలజీ చేంజ్ చేసుకుంటారో, లైక్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవడం ఆర్ నెగెటివ్‌గా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం లాంటివి స్టాప్ చేస్తారో, ఆ రోజు మీ లైఫ్‌లో ఇది జరుగుతది. అప్పటి వరకు ఇది జరగదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగే ఉంటది. అది నేనే చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీ నుంచి యూనివర్స్‌కి లో వైబ్రేషన్స్ వెళ్తున్నాయి. మీరేంటంటే మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం అనే కాన్సెప్ట్‌లోని ఇదే మనకి కన్వీనియంట్ అని ఫీల్ అవుతున్నారు కానీ, యూనివర్స్‌కి క్లియర్‌గా మీరేంటంటే డిక్లేర్ చేస్తున్నారు. ఇది జరగదు, మేము ఆల్రెడీ దానికి కన్విన్స్ అవుతున్నాం. సో, ఇది జరిగినా జరగకపోయినా మాకొకటే అని. సో, అలాంటప్పుడు ఎందుకు జరుగుతది? ఎలా జరుగుతది? ఇది ఇక్కడ ప్రాబ్లమ్. కొంతమందుంటారండి, ఇలాంటివి నేను రీడింగ్‌లో చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పేదేంటంటే, పాజిటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గా జరుగుతది, నెగెటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా జరుగుతది. ఇది ఒక కాన్సెప్ట్ కొంతమంది ఫాలో అవుతుంటారు. బట్ ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఏది కూడా అలా జరగదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ డెస్టినీలో అలా ఉంటే నేను చెప్పలేను కానీ, బట్ ప్రతిదీ కూడా పాజిటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గా జరుగుతది, నెగెటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా జరుగుతది. అలా ఏం ఉండదు. పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివిటీనే అట్రాక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే పాజిటివ్‌గా ఉన్నవాళ్ళు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తారు. అలాంటి వాళ్ళేంటంటే పాజిటివిటీని అల్టిమేట్‌గా అట్రాక్ట్ చేసుకుంటారు. నెగెటివ్‌గా థింక్ చేసే వాళ్ళేంటంటే నెగెటివిటీని మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటారు. వాళ్ళు పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోలేరు. సో, ఇఫ్ డెస్టినీ కాల్, ఖచ్చితంగా ఫేట్‌లో అలాంటిదొకటి ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని ఉంటే ఏమైనా జరగొచ్చేమో కానీ, లేకపోతే అలా జరగదు. ఈవెన్ అలా నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళకేంటంటే పాజిటివ్‌గా కూడా ఏది తొందరగా జరగదు. లేట్‌గానే జరుగుతది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని సిట్యుయేషన్స్‌కి ఇదైతే అప్లికబుల్ కాదు. ఏవో కొన్నుంటాయి. అలాంటి వాటికి అవ్వచ్చు. బట్ నేను చెప్పినట్టుగా ఎవరైతే ఈ సిట్యుయేషన్‌లో కొంత నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారో, నెగెటివ్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో ఆర్ అట్‌లీస్ట్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారో, ఎందుకో కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు చేంజ్ చేసుకోలేకపోతున్నారు, మీరు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు అంటే మాత్రం డెఫినిట్‌గా సిట్యుయేషన్ ఇలాగే ఉంటది. సో, థింగ్స్ వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంది. బట్ యూనివర్స్‌కి ఏంటంటే మీరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. యూనివర్స్ క్లియర్‌గా మీరే డిక్లేర్ చేస్తున్నారు. సో, మీ నుంచి వెళ్ళే లో వైబ్రేషన్సే యూనివర్స్ పిక్ చేసుకుంటదండి. యూనివర్స్‌కి మనం మాట్లాడే మాటలేమి అర్థం అవ్వవు. బట్ మనం క్యారీ చేసే వైబ్రేషన్స్ మాత్రమే మ్యాటర్ అన్నమాట. సో, అల్టిమేట్‌గా ఎవరికైనా సరే మీ లైఫ్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, మీరు ఒకటి కోరుకుంటున్నారు అంటే అదే డిక్లేర్ చెయ్యండి. దాన్నే బిలీవ్ చేయండి. మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి కూడా మేము అదే చెప్తాం. ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళు ఏదో పేపర్ మీద రాసేసి ఆర్ ఏవో ప్రేయర్స్ చేసేస్తే అది కాదండి. ఖచ్చితంగా అది జరుగుతది అని మీరు బిలీవ్ చేయడం స్టార్ట్ చేయాలి. మీ ఇంటెన్షన్స్‌ని మీరు సెట్ చేసుకున్న తర్వాత బిలీవ్ చేయడంతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి. అప్పుడే మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతది. బట్ ఏదో పేపర్ మీద రాసేసి, సో, ఇంటెన్షన్ వైస్ అయితే కరెక్ట్‌గా సెట్ అయిపోవచ్చు.
బట్ మీరు రోజు అది జరుగుతుంది అని బిలీవ్ చేయకుండా ఏ యాక్షన్ తీసుకోకపోతే అలా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకోరు, యాక్షన్ కోసం పక్కన పెడితే వాళ్ళకి ఆ నమ్మకం కూడా ఉండదు. ఆ రాసినంత సేపే మళ్ళీ తర్వాత జరుగుతుందో లేదో అలాగే అనుకుంటారు. సో అలా అనుకున్న వాళ్ళకి అవేమీ జరగవండి. అందుకే నేను ఇక్కడ ఒకటే చెప్తాను మీకు, ఇది మేనిఫెస్టేషన్ కోసం అయితే రీడింగ్ కాదు, కానీ స్టిల్ మీరు అనుకుంటుంది అవ్వదు అని యూనివర్స్ ఎందుకు చెప్పింది అంటే అందుకే మీ ఎనర్జీస్ కానీ మీ ఇంటెన్షన్స్ కానీ కరెక్ట్ గా లేవు. వాటిని మీరు కరెక్ట్ గా సెట్ చేసుకున్నంత వరకు మాత్రం ఏది కూడా పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు, అనుకోవట్లేదని నేను చెప్పను. సబ్ కాన్షియస్ గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగితే బాగుంటుందనే ఫీలింగ్ మీకు ఉంది. అవి ఉన్నప్పటికీ కూడా అవన్నీ జరగవులే. మనం అలా ఆలోచించడమే వేస్ట్. అట్లీస్ట్ మనం నెగిటివ్ గా అనుకుంటే ఈ పెయినే ఉండదు అనుకొని ఇలా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. సో ఇలా కన్విన్స్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అందుకే ఏవి చేంజ్ అవ్వట్లేదు, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. కానీ మీరు ఏ రోజైతే ఇది జరగాలి, ఇది జరిగితే బాగుంటుంది, ఎగ్జాంపుల్ రీయూనియన్, ఈ పర్సన్ తో నేను ఉంటే బాగుంటుంది, సో ఎందుకు ఉండాలి, రీజన్ కూడా ఉండాలి. రీజన్ లేకుండా ప్రాపర్ గా ఇంటెన్షన్ సెట్ చేయకుండా యూనివర్స్ ఎవరికి కూడా ఏది ఇవ్వదు. ఎందుకు అంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఏదైనా ఒక పర్సన్ కి ఇస్తుంది అంటే వాళ్ళు అది డిజర్వ్ చేస్తారంటేనే వాళ్ళ లైఫ్ లో అది పెడుతుంది. సో మీ విషయంలో కూడా మీ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. సో రీయూనియన్ జరగాలి, ఎలా అయినా సరే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. సో నాకు ఎక్కడి వరకు ఛాన్స్ ఉంటే అక్కడి వరకు నేను ఛాన్స్ తీసుకుంటాను. బట్ అల్టిమేట్ గా ఇది జరుగుతుంది. ఏ రోజైనా సరే ఆ పాజిటివిటీ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా లైఫ్ లో. ఇది ఈ రోజు మేబీ ఇలా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు అనుకోని మీరు ఏంటంటే అది బిలీవ్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ లిటరల్ గా ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతున్నట్టుగా కంటిన్యూ అవుతున్నట్టే మీరు ఫీల్ అవ్వాలండి. అలా ఫీల్ అయితేనే సబ్ కాన్షియస్ గా మీరు ఏంటంటే అది మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా, థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేయడానికి మీరు ఒక డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా, అలాంటి కేసెస్ లో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈవెన్ సిచ్యువేషన్స్ అనేవి మీకు ఆడ్ గా అనిపిస్తున్నా, ఎక్కడా పాసిబిలిటీ లేదు అని అనిపిస్తున్నా, సమ్ డే మీరు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చేంజ్ ని అయితే చూస్తారు. ఇది గ్యారంటీ అండి. సో మేనిఫెస్టేషన్ అనేది ఇలా ఉంటది. ఏది ఏమైనా సరే మీరు ఇంకా ఆలోచించొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తులు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు మీకు ఏ విధంగా గైడ్ చేయకపోయినా నష్టమేం లేదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీకు తెలియాల్సిన విషయాలు తెలియడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అల్టిమేట్ గా మన లైఫ్ లోని ఏ సిచ్యువేషన్ వచ్చినా మనమే ఫైట్ చేయాలి, మనమే స్టాండ్ తీసుకోవాలి. మన తరపున ఇంకొకరు వచ్చి ఫైట్ చేయరు. ఆర్ ఇంకొకరు ఇచ్చిన సజెషన్ మన లైఫ్ నేమి కూడా కొన్నిసార్లు చేంజ్ చేయదు. కొన్నిసార్లు మనకు మనం అలాంటి స్టాండ్ తీసుకోవడం వల్ల కూడా యూనివర్స్ కి మనకి ఎంత డెడికేషన్ ఉందో తెలుస్తుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గించుకోవాలండి. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో మాకు ఇదే కావాలి, ఇదైతేనే మా హ్యాపీనెస్ అని అనుకుంటారు. బట్ అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి మీకు. ఈవెన్ నెగిటివ్ గా క్వశ్చన్ అడిగిన వాళ్ళకి పాజిటివ్ గా జరుగుతుంది అని వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, పాజిటివ్ గా జరుగుతుందనే అనుకోండి. పాజిటివ్ గానే థింగ్స్ చూడడానికి ట్రై చేయండి. అప్పుడు డెఫినెట్ గా మీరు అనుకున్నదే జరుగుతుంది. అసలు ఇంకా యూనివర్స్ ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఒకసారి చూసేద్దాం. మీ లైఫ్ లో నేను చెప్పాను కదండి, చాలా సార్లు ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుంది ఆర్ బెటర్ అవుతుంది, మీరు అనుకుంది మొత్తానికి చేయగలరు అని మీరు ఫీల్ అవుతున్న ప్రతిసారి కూడా రివర్స్ లో జరగడం, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డ్యామేజ్ జరగడం, ఇలా అంటే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అండి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఓకే, బట్ ప్రతిసారి ఇదే జరిగితే ఎలా ఉంటుంది? మీకు అదే జరిగింది. సో దానివల్ల మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మర్చిపోయారు నిజానికి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్లోని మీ ఇంటెన్షన్స్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, కరెక్ట్గా ప్లాన్ చేయాలి. దానికోసం అవసరం అయితే చేంజ్ అవ్వాలి. బట్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చేంజ్ ఇన్ఎవిటబుల్ అండి. యూనివర్స్ ఏంటంటే నో అని చెప్పింది అంటే ఈ పాయింట్లోని మీరు ఎలా ఉండి మీ ఎనర్జీస్ ఎలా ఉంటే ఇవ్వడానికి అయితే రెడీగా లేదు. బికాస్ మీరు ఇది డిజర్వ్ చేయరు. అంటే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నిజంగానే చాలా హారిబుల్ థింగ్. అది మేబీ అక్కడ మీకు అది అన్ఫెయిర్ అనిపించవచ్చు. బట్ ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ 100% ఒక సిచ్యువేషన్కి ఇస్తున్నప్పుడు అది కరెక్ట్గా ఇవ్వకపోతే 100 కాదండి 200% ఇచ్చినా వేస్టే. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఒక డోర్ను ఓపెన్ చేయాలంటే ఒకటే కీ ఉంటుంది. సో మల్టిపుల్ కీస్తో ఓపెన్ చేస్తే దానికి అది కానప్పుడు అది ఎలా ఓపెన్ అవుతుంది? సో ఇదే ఇక్కడ మీ సిచ్యువేషన్ కూడా. మీరు ప్రయత్నాలు చేశారు, మీరు ముందుకు వెళ్ళారు, చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. బట్ దానికి రీజన్ ఏంటి అంటే
ఆ టైంలో మీరు అక్కడ సిచ్యువేషన్ కోసం అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేదు. సో, మీ ప్రయత్నాలైనా సరే అట్‌లీస్ట్ ఆ సిచ్యువేషన్‌కి సూట్ అయ్యేలాగా లేవు. అండ్ నేను చెప్పినట్టుగా కొంతమంది అందుకే నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆర్ మీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మేబీ మీరు ముందుకు వెళ్ళుంటారు. సో, అందుకే ఇక్కడేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని మీరు ఫేస్ చేశారు. అందుకే ఇప్పుడు మీరేంటంటే ఏది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈవెన్ నేను చెప్పిన రీడింగ్ కూడా మీరు అంటే సిట్యుయేషన్‌ని ఎలా చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. బట్ నేనైతే మీకొకటే చెప్తానండి. మీ సిట్యుయేషన్ ఏంటంటే మీరొకసారి చెక్ చేయండి. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటే ఎందుకు ఫలించలేదు? ప్రాబ్లమ్ ఏంటి? నిజంగానే మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల ఫలించలేదా? లేకపోతే మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులనే కరెక్ట్‌గా అర్థం చేసుకోలేదా? పరిస్థితులనే కరెక్ట్‌గా చూడలేదా? ఆలోచించండి. ఆలోచించి ప్లాన్ చేయండి. చేంజ్ అవ్వండి. మీ వైపు నుంచి మీరేంటంటే జరుగుతదని అట్‌లీస్ట్ ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో, అలా మీరేంటంటే వన్స్ ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో మీకే తెలియకుండా మీరేంటంటే స్లోగా ఆ సిట్యుయేషన్‌లోని యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారండి. ఆటోమేటిక్‌గా ఇది సెట్ అయిపోతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.